భగవంతుని మీద భక్తితో ఎంతమంది చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు. అవునండి. మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కోరికలతో భగవంతుణ్ణి ఆరాధించకూడదు. మనము ఒక సంకల్ప బలంతో భక్తిభావంతో స్వామిని ఆరాధించేటప్పుడు మనకు కావాల్సింది మనం అడగకుండా ఇస్తాడు. ఏంటండి సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అని అంటే భగవంతుని ఆరాధించడానికి మనకు 9 రకాల మార్గాలు ఉన్నాయి. శ్రవణం, భగవంతుని గురించి వినడం ద్వారా. స్మరణం, భగవంతుని నామాన్ని తలచడం వల్ల. కీర్తనం, భగవంతుని యొక్క పాటల ద్వారా. దాస్యం, సేవకుల్లాగా. సఖ్యం, స్నేహితుల్లాగా. కుచేలుడు శ్రీకృష్ణ భగవంతుని తీసుకోవచ్చు. నామజపానికి సంబంధించి హనుమంతుల వారిని తీసుకోవచ్చు. శ్రీరాములు వారి కంటే ఆంజనేయ స్వామి వారే గొప్పవారని ఆయన రామనామ జపంలో ఆయన అటువంటి కీర్తిని పొందాడు. సో ఒక్కొక్క ఆత్మ నివేదనం, అన్నీ నీవై ఉన్నాను అని చెప్పి ఒక నమ్మి స్వామివారిని వేడడం. ఈ 9 రకాల మార్గాలలో భగవంతుడిని ఎవరైనా దగ్గరవ్వచ్చు. మనకు ప్రస్తుతం ఉన్న బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ధనం మూలం ఇదం జగత్తు. ధనం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది, చేయగలమనే ఒక నినాదం, ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎలా సంపాదించడానికైనా చేసే ప్రయత్నాలలో అందులో భగవంతుడు కూడా ఒకటి అయిపోయాడు.